టీఎస్సీపీ గేట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ లైక్ కమెంట్ సెక్షన్లో ఎవరైతే లైక్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కావచ్చు అండ్ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా అప్లోడ్ చేయలేదో సో ఇప్పుడు మీరు తొందరగా అప్డేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం ఫీజు ఎంత పే చేయాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు క్యాస్ట్ పరంగా మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీరు రెగ్యులర్ కావచ్చు సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు మొత్తం ఫీజు గవర్నమెంటే పే చేస్తుంది. జస్ట్ 800 రూపీస్ మాత్రమే మీకు అడుగుతుంది. సో ఫేజ్ 1లో ఏ కాలేజ్ వచ్చినా ఆ 800 రూపీస్ కట్టిన తర్వాత మీకు ఆ కాలేజ్ బుక్ అయిపోతుంది. సో బుక్ అయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీ కాలేజ్ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఫేజ్ 2కి వెయిట్ చేయొచ్చు. ఇది ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకు. అదే ఇప్పుడు బీసీ ఉంటారు, బీసీ వాళ్ళు ఉంటారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏం చేయాలంటే మనకు కోర్స్ ఫీ ఉంటుంది, కొన్ని రెగ్యులర్ సీట్స్ ఉంటాయి, కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి. రెగ్యులర్లో 20,000 బిలో ఉన్న కోర్స్ వస్తే మీరు 0 ఫీజు కట్టాలి, జస్ట్ 800 రూపీస్ మాత్రమే కట్టాలి. సేమ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళలాగా, ఈబీసీ లైక్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళలాగా. కానీ మనకు బీసీ వాళ్ళు ఉంటారు, లైక్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు. ఇద్దరికి పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే వస్తుంది. సో కేవలం 20,000 మాత్రమే మనకు గవర్నమెంట్ నుంచి మనీ వస్తాయి. మిగతా ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేయాలి. సో ఫేజ్ 1లో ఎవరికైతే 20,000 కన్నా ఎక్కువ కోర్స్ ఉన్న సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళందరూ ఎక్స్ట్రా ఎంతైతే ఉంటుందో అంత మీరు పే చేయాలి. కొందరు 28,000 ఉంటుంది, ఆ 20,000 గవర్నమెంట్ పే చేసిన తర్వాత 8,000 మీరు పే చేయాలి. అండ్ కొందరు 35,000 ఉంటుంది ఫీజు, అందులో 20,000 మీరు గవర్నమెంట్ పే చేస్తుంది, మళ్ళీ 15,000 మీరు పే చేసుకోవాలి. సో మెయిన్ కంక్లూజన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీ వాళ్ళకు 20,000 బిలో ఉన్న కోర్స్ వస్తేనే 800 కట్టాలి. 20,000 కన్నా ఎక్కువ వస్తే మీరు అది ఫేజ్ 1లో మీరు అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేస్తేనే సీట్ బుక్ అవుతుంది, లేదంటే సీట్ పోతుంది. సో కంక్లూజన్ ఏంటంటే మీరు ఎస్సీయా ఎస్టీయా బీసీయా ఏదన్నా ఉండని ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు 0 ఫీజు వస్తుంది, 800 పే చేయాలి. బీసీలో పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు ఎంతైతే ఎక్కువ ఫీజు ఉంటుంది 20,000 కన్నా ఎక్కువ అది పే చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా అప్డేట్ చేసుకోకపోతే ఫాస్ట్గా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి 1-2 డేస్లో తెచ్చుకొని అప్డేట్ చేసుకోండి. ఈమెయిల్ సర్వీస్ ద్వారా అది కూడా వీడియో చేస్తాను, అది మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటారు కొందరు, ఒక సబ్జెక్ట్ 800 రూపీస్ చూపిస్తుంది, ఒక సబ్జెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ 800 రూపీస్ది ఉన్నది బుక్ చేసుకోండి. సో ఎక్కువ ఫీజు ఉన్నది మీరు ఇప్పుడు పే చేస్తే మళ్ళీ ఈ 2 సబ్జెక్ట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి కదా. సో మెయిన్గా ఒక సబ్జెక్టే హోల్డ్ చేసుకోండి. 2 సబ్జెక్ట్స్ 800 ఉంటే ఈ సబ్జెక్ట్కి 800 కట్టండి, ఈ సబ్జెక్ట్కి 800 కట్టండి. మళ్ళీ ఫేజ్ 2కి వెళ్ళండి, మళ్ళీ ఈ సబ్జెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెడతారు, మళ్ళీ ఈ సబ్జెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెడతారు. సో అప్పుడు ఏదైతే మీకు లాస్ట్కి మంచి కాలేజ్ వస్తుందో అది మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ నేను రెగ్యులర్ పెడదాం అనుకున్న వాళ్ళు, ఫస్ట్ ఇక్కడ ఒకటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ సీట్లో ఉన్న ఫీజు కడితే ఈ సీట్ ఉంటుంది, ఈ సీట్ ఫీజు మీరు కట్టలేరు అనుకోండి, ఈ సీట్ పోతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడితే మీ ర్యాంక్ ప్రకారంగా కాలేజ్ వస్తుంది. సో ఒకటేనండి, మీకు ఫీజు ఎంత ఉండని పింక్ కలర్లో ఉన్న అమౌంట్ మీరు ఫేజ్ 1లో కడితే సీట్ బుక్ అవుతుంది, లేదంటే బుక్ కాదు. సో ఎవరైతే ఎక్కువ ఫీజు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి 35,000 చూపిస్తుంది, కొందరికి 20,000 చూపిస్తుంది, అంతా పే చేయాలి. అమౌంట్ పింక్ కలర్లో ఉన్నది పే చేయాలి సీటు ఉండాలంటే, అదొకటే కంక్లూజన్. సో కింద కమెంట్ సెక్షన్లో ఆల్రెడీ వీడియో కూడా చేశాను, చూడండి ఒకసారి. చూసిన తర్వాత 800 వచ్చిన వాళ్ళకి 800 పే చేస్తే సీట్ బుక్ అవుతుంది. ఎవరికైతే 800 కాకుండా ఎక్కువ అమౌంట్ వస్తుందంటే మీకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టు, లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మిస్టేక్ ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళస్ వీళ్ళందరూ ఉంటారు. సో ఇవన్నీ మీరు ఏ కేటగిరీ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పర్ఫెక్ట్ ఉంది, కానీ నాకు ఇన్కమ్ ఎక్కువ వచ్చినట్టే మీరు ఫాస్ట్గా ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీ ఇన్కమ్ని అప్డేట్ చేసుకోండి. మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ మీకు సపరేట్గా ఇస్తారు. అండ్ పేమెంట్ ఇష్యూస్ వాళ్ళు మీరు తొందరగా చేయకండి, నిన్ననే వచ్చిన రిజల్ట్స్ ఫాస్ట్గా మీరు మనీ పే చేయకండి. ఈరోజు కొద్దిగా ఈవినింగ్ వరకు మెల్లగా పే చేసుకోండి. ఫాస్ట్ చేయడం వల్ల వెబ్సైట్ బిజీ ఉంటుంది, నిన్న అందరు రిజల్ట్స్ చూసుకుంటారు, పేమెంట్స్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మెల్లగా చేసుకోండి ఏదన్నా. సో ఇవి మెయిన్ పాయింట్. మల్టిపుల్ సబ్జెక్ట్స్ వాళ్ళు మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టో ఆ సబ్జెక్ట్ మనీ 800 ఉన్న వాళ్ళు 2 కట్టుకోవచ్చు. మనీ మ్యాటర్ కాదనుకున్న వాళ్ళు, మనీ మ్యాటర్ అనుకున్న వాళ్ళు ఒక సబ్జెక్ట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి ఏదో ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఈ వీడియో కంక్లూజన్ ఒకటి, పింక్ కలర్లో అమౌంట్ ఎంత ఉంటుందో అది మీరు పే చేస్తేనే సీట్ బుక్ అవుతుంది, లేదంటే బుక్ కాదండి. సో ఇందులో ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. మీకు రెగ్యులర్ వచ్చిందా, సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిందా, మీరు ఎస్సీ ఎస్టీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీసా, బీసీలో కూడా ఫుల్ ఫీజు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, జస్ట్ 20,000, మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. మనకు సీట్ అలాట్మెంట్ మీన్నే పింక్ కలర్లో ఉన్నది మీరు మొత్తం పే చేయాలి, అది మెయిన్ పాయింట్. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.